హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఐటీ జాబ్ నాలెడ్జ్. ఈరోజు మన ఈ వీడియోలో 6th క్లాస్ సైన్స్లోని సజీవులు లక్షణాలు మరియు వాటి ఆవాసాలు టాపిక్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందామండి. ఈ బిట్స్ వచ్చేసి మనకి ఏదైతే ఏపీ గవర్నమెంట్ తెలుగు అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ అనేది ఉన్నాయో ఆ టెక్స్ట్ బుక్స్ని బేస్ చేసుకొని ప్రతి చాప్టర్కు ఇలాగ బిట్స్ అనేది ప్రిపేర్ చేయడం జరిగిందండి. ఆల్రెడీ మన ఛానల్లో 10th నుంచి 7th క్లాస్ సైన్స్కి సంబంధించి ఆల్ చాప్టర్స్ అనేది ఈ విధంగానే బిట్స్ అనేది కంప్లీట్ చేసి వీడియోస్ పెట్టడం జరిగింది. ఆ వీడియోస్ గురించి చూడండి వాళ్ళైతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, ఒకసారి వెళ్ళి చూడండి. అలాగే మన ఛానల్ వాళ్ళ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఏ చేపల ఆకారం నీటిలో కదలడానికి సహాయపడుతుంది? ఏ చేపల ఆకారం నీటిలో కదలడానికి సహాయపడుతుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, క్రమబద్ధీకరించబడిన. ఏవి నీటిలో చేపలను రక్షిస్తాయి? ఏవి నీటిలో చేపలను రక్షిస్తాయి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, పొలుసులు. సముద్రంలోని జీవులు డాష్ నీటితో చుట్టూ ముట్టబడి ఉంటాయి. సముద్రంలోని జీవులు డాష్ నీటితో చుట్టుముట్టబడి ఉంటాయి. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, ఉప్పు నీరు. నదులు, సముద్రాలు, మహాసముద్రాలు డాష్ ఆవాసాలకు ఉదాహరణలు. నదులు, సముద్రాలు, మహాసముద్రాలు డాష్ ఆవాసాలకు ఉదాహరణలు. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, జలచరాలు. జీవులు ఆహారం, నీరు మరియు ఇతర అవసరాల కోసం వాటి డాష్పై ఆధారపడి ఉంటాయి. జీవులు ఆహారం, నీరు మరియు ఇతర అవసరాల కోసం వాటి డాష్పై ఆధారపడి ఉంటాయి. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, ఆవాసం. ఒక ఆవాసంలో నివసించే మొక్కలు మరియు జంతువులు దాని డాష్ భాగాన్ని ఏర్పరుస్తాయి. ఒక ఆవాసంలో నివసించే మొక్కలు మరియు జంతువులు దాని డాష్ భాగాన్ని ఏర్పరుస్తాయి. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, జీవ సంబంధమైన భాగాన్ని ఏర్పరుస్తాయి. నీటిలో నివసించే మొక్కలు మరియు జంతువుల ఆవాసాలను డాష్ ఆవాసాలు అంటారు. నీటిలో నివసించే మొక్కలు మరియు జంతువుల ఆవాసాలను డాష్ ఆవాసాలు అంటారు. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, జలచరాలు. ఒక విత్తనం మొలకగా మారినప్పుడు దానిని డాష్ అని అంటారు. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి, మొలకెత్తింది. ఒంటెలు డాష్ మొత్తాన్ని విసర్జిస్తాయి. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ, తక్కువ మూత్రం. ఒంటెలు వచ్చేసి తక్కువ మూత్రాన్ని విసర్జిస్తాయి. పర్వత ప్రాంతాలలో నివసించే జడ జీవులు వాటిని వెచ్చగా ఉంచడానికి డాష్ కలిగి ఉంటాయి. పర్వత ప్రాంతాల్లో నివసించే జడ జీవులు వాటిని వెచ్చగా ఉంచడానికి డాష్ కలిగి ఉంటాయి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, పొడవాటి జుట్టు. వేటాడి ఇతర జంతువులను తమ ఆహారంగా మార్చుకునే జంతువులను డాష్ అంటారు. వేటాడి ఇతర జంతువులను తమ ఆహారంగా మార్చుకునే జంతువులను డాష్ అంటారు. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, వేటాడే జంతువులు. ఆక్టోపస్ నీటిలో కరిగిన ఆక్సిజన్ను డాష్ ఉపయోగించుకుంటుంది. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి, మొప్పలు. పర్వత ప్రాంతాలలోని చెట్లు సాధారణంగా ఏ ఆకారంలో ఉంటాయి? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, శంకువు ఆకారం. ఎడారి మొక్కల ఆకులు డాష్గా ఉండవు లేదా ఉంటాయి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్
ఆప్షన్ సి ముళ్ళు ముళ్ళు. స్క్విడ్లు నీటిలో ఈత కొట్టేటప్పుడు సహాయపడే డాష్ శరీర ఆకృతిని కలిగి ఉంటాయి. స్క్విడ్లు నీటిలో ఈత కొట్టేటప్పుడు సహాయపడే డాష్ శరీర ఆకృతిని కలిగి ఉంటాయి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి స్ట్రీమ్ బ్లైండ్. సింహాల వంటి జంతువులలో కళ్ళు ముఖం యొక్క డాష్లో ఉంటాయి. సింహాల వంటి జంతువులలో కళ్ళు ముఖం యొక్క డాష్లో ఉంటాయి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ముందు భాగం. ఎడారి మొక్కలు డాష్ ద్వారా చాలా తక్కువ మొత్తంలో నీటిని వదులుతాయి. ఎడారి మొక్కలు డాష్ ద్వారా చాలా తక్కువ మొత్తం నీటిని వదులుతాయి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ బాష్పోస్తేకం. డాష్ అనేది శరీరం నుండి వ్యర్థాలను తొలగించే ప్రక్రియ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ విసర్జన. బంగాళాదుంపలో పునరుత్పత్తి దేని ద్వారా జరుగుతుంది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి మొగ్గ. మన పరిసరాలలో వచ్చే మార్పులకు మనం స్పందించేలా చేసే మార్పులను డాష్ అంటారు. మన పరిసరాలలో వచ్చే మార్పులకు మనం స్పందించేలా చేసే మార్పులను డాష్ అంటారు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి స్టిమాలి. డాష్ అనేది మనం తినే ఆహారం నుండి శక్తిని ఇచ్చే ప్రక్రియ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి శ్వాసక్రియ. మొక్కలు వాటి ఆకులపై ఉన్న డాష్ ద్వారా శ్వాస తీసుకుంటాయి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ రంధ్రాలు. మొక్కలలో డాష్ పగులు మరియు రాత్రి రెండిట్లలోనూ జరుగుతుంది. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి శ్వాసక్రియ. చిన్న సముద్ర జంతువుల అస్థిపంజరాలతో తయారైన రాతిలాంటి నిర్మాణాలను డాష్ అంటారు. చిన్న సముద్ర జంతువుల అస్థిపంజరాలతో తయారైన రాతిలాంటి నిర్మాణాలను డాష్ అంటారు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ పగడపు దిబ్బలు. గుడ్లు పెట్టే జంతువులను డాష్ అంటారు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఓవిపరస్. కొన్ని భూ సంబంధమైన మొక్కలు వేర్లు డాష్ని వెతుకుతూ ఓర్తులోకి దూసుకుపోతాయి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ నీరు. కొన్ని భూ సంబంధమైన మొక్కల వేర్లు డాష్ని వెతుకుతూ ఎత్తులోకి దూసుకుపోతాయి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ నీరు.